నీచ రాజకీయాలు ఈ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. నీచమైన రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. దేశ ప్రజలందరూ కూడా ఇక్కడ రాజకీయాలను చూసి ఒక తప్పుడు ఆలోచనతో ఉండేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి, 10 మంది మెచ్చే విధంగా, 10 మందికి నచ్చే విధంగా, దాన్ని చూసి 10 మంది పాటించే విధంగా ఉండాలి తప్ప ఇక్కడున్నటువంటి రాజకీయ నాయకులను కొంతమంది రాజకీయ పార్టీలు కానీ వివరిస్తున్న తీరు చూసి సభ్య సమాజం తల తీసుకోలేక ఉంది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేమో ఫోన్ ట్యాపింగ్ పేరుతోని అందరి ఫోన్లు వినడము, వాటిని రికార్డ్ చేయడము, దాని తగ్గట్టు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, చివరకు భార్యాభర్తల ఫోన్లు కూడా వినేటువంటి సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అది కూడా సిరిసిల్ల అడ్డాగా మళ్ళా దాని మీద విచారణ చెప్తున్నది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఏందని చెప్పి మొత్తం తెలంగాణ దేశం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు చూసి చీదరించుకునే ప్రయత్నం పరిస్థితి వచ్చేసింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో. గతంలో ఫోన్లు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. ఈ ఫోన్ మాట్లాడబట్టి డైరెక్ట్గా నేరుగా మాట్లాడదామని చెప్పి ప్రయాణం చేసే పరిస్థితి గతంలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ అన్నది అయిపోయింది. ఆ ప్రభుత్వమేమో ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఈ ప్రభుత్వమేమో ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నది. మార్ఫింగ్ చేసి ఫేక్ వీడియోలు తయారు చేసి ఆనందాన్ని అన్నట్టు చిత్రీకరించి ఫేక్ గా లెక్కలు వేస్తుంది ప్రభుత్వం. ఒక హోమ్ మినిస్టర్ గారి యొక్క వీడియోనే మార్ఫింగ్ చేసి ఎడిట్ చేసి అనని విషయాన్ని అన్నట్టు చిత్రీకరించి ఇవాళ సమాజంలో కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అంటే ఎంత భయం ఉందో అర్థమవుతుంది. వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ భయపడ్డది బీజేపీని చూసి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది, కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి రెండింతలు భయపడుతుంది బీజేపీ అంటే. ఎందుకంటే అత్యధిక స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవబోతుంది. అన్ని వర్గాల ప్రజలు ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే, ఇంకా నిధులు రావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో ఏర్పడబోతుంది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ఎక్కువ మంది ఎంపీలకు గెలిపించాలని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఇచ్చిన 6 గ్యారెంటీలను 100 రోజుల పాటు అమలు చేస్తానని అమలు చేయకపోవడం వలన తెలంగాణ ప్రజలను మోసం చేసింది కనుక, కర్ణాటకలో ఏ విధంగా మోసం చేసిందో తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మోసం చేసింది కనుక ఈ పార్టీ తనకి గుణపాఠం చెప్పాలి. గతంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పినాం ఈ కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలు ఆలోచించి బీజేపీకి ఓటు వేసి ఎక్కువ స్థాయిలో మెజార్టీ స్థానాలను ఎంపీలకు గెలిపించాలని చెప్పి అన్ని సర్వే రిపోర్టులు వస్తున్న సందర్భంలో రిజర్వేషన్లను బీజేపీ ఆపేస్తుందని చెప్పి ఇవాళ వార్తలు ఒక వీడియో మార్పింగ్ చేసి ఇవాళ ప్రచారం చేసే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి కాదు. ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా పేద ప్రజల యొక్క బతుకులతో ఆడుకోవద్దు. ఇప్పటికే పేద ప్రజలు అనేక కష్టాలు ఇబ్బందులు ఉన్నారు. టెన్షన్ వాతావరణంలో వాళ్ళ నిత్య జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలు ఏం చేయాలి? గత ప్రభుత్వం రిజర్వేషన్ విధానం ఈ విధంగా చేసింది, ఇంకా మేము బ్రహ్మాండంగా అమలు చేస్తామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేయాలి తప్ప, ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప రిజర్వేషన్లే ఎత్తేస్తారట అని చెప్పి తప్పుడు ప్రచారం చేసే స్థాయికి దిగజారడం ఇది మంచి పాలిటిక్స్ కాదు. వాళ్ళ పేద ప్రజలు కూడా ఒక భయానక వాతావరణంలో జీవించే పరిస్థితి వచ్చింది. వాళ్ళు రిజర్వేషన్లను పక్కా అమలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయే పార్టీ భారతీయ జనతా పార్టీ.
మన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజ్యాంగాన్ని విరుద్ధంగా వివరించింది. ఇందిరాగాంధీ నెహ్రూ కాలం నుంచి నేటి వరకు కూడా పూర్తిగా రాజ్యాంగానికి భిన్నంగా వివరించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 54 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ ప్రధానమంత్రి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనాన్ని చెప్పిన దాఖలాలు లేవు. అంబేద్కర్ గారు పార్లమెంట్ లో ప్రశ్నిస్తే అంబేద్కర్ గారిని అవమానపరిస్తే రాజీనామా చేసి బయటకు వచ్చి పేద ప్రజలను పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తే అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పార్థివ దేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా, దేశ రాజధాని ఉంచకుండా ముంబైకి తరలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనీసం పార్లమెంట్ లో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కూడా పెట్టలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. రామ్నాథ్ కోవింద్ గారు గాని ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేస్తే అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో రాజ్యాంగానికి భిన్నంగా సుప్రీంకోర్టు వ్యతిరేకించినప్పుడు కూడా మతపరమైన రిజర్వేషన్లను అమలు చేయాలని చేస్తామని చెప్పి రాజ్యాంగానికి తూట్లు పొడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయన పార్లమెంట్కు పోయిన వెంటనే నేను ప్రధానమంత్రి అయినా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష అని చెప్పినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్ లో పెట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇప్పించింది భారతీయ జనతా పార్టీ.